ఇంకా అర్థమైందా నేను చెప్పిన పాయింట్? మనమే ఇంకా దగ్గరుండి వాళ్ళని హైప్ చేస్తున్నాము. మీరు అనుకోవచ్చు మీరు కూడా వీడియో చేస్తున్నారు కదా అని. కానీ నేను చేస్తుంది ఏంటి అంటే అసలు ఎంతవరకు నిజము ఏది అబద్ధము అని. సో 100కి 100% అలాగే అది తప్పే. ఇంకోటి ఏంటి అంటే సుమ గారు వీడియో చేసినప్పుడు నా చెల్లి తప్పైపోయింది, సారీ చెప్తున్నా అని నా తరపున సారీ అని చెప్పటం లేదు. ఇంకోటి ఏంటంటే తన చేత సారీ కూడా చెప్పట్లేదు. అది కానీ చెప్పేసినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు. వాస్తవానికి తనతో ద్వారా మాటలు పడ్డవాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు, జెంట్స్ ఒకతనే కాదు. బయటికి రావాల్సి వస్తే చాలామంది ఉంటారు. బట్ పరువు అనిపోతుంది అని చెప్పి చాలామంది రావట్లేదని కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే జరిగిపోయింది, ఇంక ఇక్కడితో వదిలేస్తే మంచిది. ఎందుకు అంటే ఇంకా మనం పెంచడం వల్ల అంటే ఇంకా కాంట్రవర్సీ పెంచి ఇంకా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళకి పబ్లిసిటీ అయిపోతుంది. వాళ్ళ బిజినెస్ ఏందో వదిలేసుకుంటారు, వాళ్ళ అన్ని ఐడీస్ క్లోజ్